Welcome back again. This is Uday. You're watching We the Dicky Government Jobs channel. Guys, ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి అటవీ శాఖకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి వెబ్ నోట్ అయితే డైరెక్ట్గా ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళైతే లాంచ్ చేశారు. క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు. కరెక్ట్గా చూస్తే మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుంది. ఒకటి కాదు, రెండు నోటిఫికేషన్స్ అన్నమాట. అరౌండ్ 791 వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది. అఫీషియల్గా మనకి వెబ్ నోట్ ఇచ్చారు. ఆ వెబ్ నోట్తో పాటుగా సిలబస్ ఏంటి, సో కరికులం మొత్తం అంతా కూడా క్లియర్ కట్గా ఇచ్చేసారు. ఓకే, సో మొత్తం ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది, మీరు ఎలిజిబుల్ కదా, దీనికి అప్లై చేయాలా వద్దా అనేసి. ఓకే, క్లియర్ కట్ డీటెయిల్స్ చూసేద్దామా. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ న్యూ ఎవరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్ ప్రెసెస్ పెట్టుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నుంచి. సో అనౌన్స్మెంట్ సెక్షన్లో చూడండి ఒకసారి, మనకి ఇక్కడ అటెన్షన్ కనిపిస్తుంది చూసారా. సో బ్లింక్ అవుతుంది రెడ్ కలర్లో. దట్ మీన్స్ ఇవి న్యూ నోటిఫికేషన్, న్యూ అనౌన్స్మెంట్స్ మాట. ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్ నోట్ అనేసి మనకి రెండు కనిపిస్తున్నాయి. సో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి, ఆ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్ సంబంధించి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి, అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఈ యొక్క సిలబస్ అండ్ స్కీమ్ అండ్ వెబ్ నోట్ అయితే మనకైతే రిలీజ్ అయిందన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ నీట్గా క్లిక్ చేసి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా మీతో డిస్కస్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఆ యొక్క డీటెయిల్స్ చూస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి వచ్చింది. ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ద ఆఫ్లైన్ మోడ్, మనకి ఎప్పుడు కూడా ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో టోటల్గా చూస్తే 691 వేకెన్సీస్ తోటి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవబోతుంది అన్నమాట. సో గైస్ చూస్తే దాంతోపాటుగా మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి కూడా ఎక్స్ట్రాగా 100 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే తీయబోతున్నారు. ఓకే, సో గైస్ చూస్తే ఈజ్ ప్రపోజ్డ్ టు బి హెల్డ్ ఆఫ్టర్ 15th July 2025. అంటే 15th July 2025 కల్లా మనకి ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. బిఫోర్ దట్టే మనకి నోటిఫికేషన్ అయితే మనం చూడడానికి అయితే దొరుకుతుంది మనకి డైరెక్ట్గా ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ చూడండి మనకి కరెక్ట్గా చూస్తే ఇక్కడ 100 వేకెన్సీస్ అండ్ ఇక్కడ 691 వేకెన్సీస్ చూసుకుంటే మనకి అరౌండ్ 791 వేకెన్సీస్ తోటి ఒక 2 నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అన్నమాట. ఓకే, సో మనం రెగ్యులర్గా సో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మేము పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా సో మిస్ కాకుండా మేమైతే కవర్ చేస్తున్నాం. అందుకే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలి, ఎక్కువ మందికి షేర్ చేయండి మన యొక్క వీడియోస్ అన్నింటిలో కూడా. సో తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవ్వండి గైస్. ఓకే, సో డైరెక్ట్గా మీకు చూస్తే దిస్ ఈజ్ ఫర్ ఇన్ఫర్మేషన్, ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ డేట్స్ విల్ బి గివెన్ లేటర్ అనేసి మెన్షన్ అయితే చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ ఏపీపీఎస్సీ ఏపీపీఎస్సీ యొక్క వెబ్సైట్లోనే మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి ఒకసారి. సో ఫస్ట్ మనకి 2019లో, ఓకే 2019లోనే మనకి ఫస్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 2019లోనే సేమ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి అసలు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం అడిగారో మీకు చూపిస్తాను. సో దట్ ఒక క్లారిటీ అయితే వస్తుంది మీకు. ఇక మనకి ఎమల్మెంట్స్ 2019కి సంబంధించి 16,400 నుంచి 49,870 వరకు ఉంటుంది. 15,000 నుంచి 46,000 వరకు ఉంటుంది అనేసి అప్పుడు ఇచ్చారు. ఇవి ఇంకా వేరీ అవ్వచ్చు, ఇంకా ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు అన్నమాట. సో ఇది మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నది మ్యాక్సిమం ఒకటే ఉండొచ్చు అన్నమాట. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబ్ సర్వీసెస్లో చూస్తే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అంటే 12th పాస్ అయిన వాళ్ళు, నెక్స్ట్ డిప్లొమా చేసిన వాళ్ళు అండ్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ ఫారెస్ట్ బీట్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు తప్పకుండా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలి. ఓకే, మీరు ఇక్కడ చూడండి, హీ ఈజ్ నాట్ లెస్ దెన్ 163 సెంటీమీటర్స్ హైట్ అయితే తగ్గకుండా మీరైతే ఉండాలన్నమాట. ఇంకా చెస్ట్ చూసుకుంటే మనకైతే 84 సెంటీమీటర్స్ తగ్గకుండా ఉండాలని చెప్తున్నారు. అదే ఉమెన్ క్యాండిడేట్కి వచ్చేటికి 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇంకా చూస్తే మనకి 79 సెంటీమీటర్స్ అయితే ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. బేస్డ్ ఆన్ దట్ మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను, సో దట్ మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది. సేమ్ అదే మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి వచ్చేటికి సో 12th పాస్ కాదు, గ్రాడ్యుయేట్స్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకునే విధంగా వీళ్ళైతే మనకి ఇస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు సో మనకి సిలబస్ టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూసేద్దాం. సో స్క్రీనింగ్ టెస్ట్ ఇది మనకి డైరెక్ట్గా ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచే మనకి డైరెక్ట్గా వచ్చింది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ చూస్తే
జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మీద 75 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ బేస్ చేసుకుని 75 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా మనకి 150 మినిట్స్ మనకి ఇస్తారు 150 మార్క్స్కి. సో ఈ యొక్క యాక్చువల్ ఎగ్జామినేషన్ అయితే మనకైతే కండక్ట్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ అనేసి ఇక్కడ ఇచ్చారు. ఆ యొక్క స్క్రీనింగ్ టెస్ట్ యొక్క సిలబస్ చూడండి. జనరల్ స్టడీస్కి మనం ఏమేం చదవాలి అనేసి క్లియర్గా ఇచ్చేస్తారు. ముందుగానే ప్రిపేర్ అవుతే ఇంకా బెటరే. సో తర్వాత జనరల్ సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ సంబంధించి పార్ట్ బిలోని మనం ఏమేం చదవాలి, సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సలరేషన్, నెక్స్ట్ రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటరీ, ఎవల్యూషన్, నెక్స్ట్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ మనకి ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు చదవాలి. సో న్యాచురల్ రిసోర్సెస్, కార్బన్ కాంపౌండ్స్ గురించి అంతా కూడా సిలబస్ ఉంది. ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథనోబాటనీ గురించి, సో అన్నీ కూడా మనకైతే ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరైతే చదివి పెట్టుకుంటే సో దట్ మనం అయితే ఈజీగా క్వాలిఫై అయితే అవ్వచ్చు స్క్రీనింగ్ టెస్ట్ గైస్. ఓకే, ఇది మనకి ఇది. సో ఇంకొక నోటిఫికేషన్కి సంబంధించి మనకి సిలబస్ కూడా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి. స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్కి వచ్చేటికి ఇక్కడ కూడా అంతే అలాగే ఇచ్చారు. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ మ్యాథమెటిక్స్ మీద 75 క్వశ్చన్స్ మనకి ఇస్తారు. జనరల్ ఫారెస్ట్రీ మీద 75 క్వశ్చన్స్ ఉంటుంది. అంటే టోటల్గా 150 మినిట్స్ ఇస్తారు మనకి. 150 మ్యాక్సిమం మార్క్స్కి మనకి వాల్యుయేట్ అయితే చేస్తారనేసి ఇచ్చారు. దాని యొక్క సిలబస్ మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీస్ యొక్క సిలబస్. సో ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్స్ ఉంటుంది, అర్థమెటిక్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్ ఇవే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ అవి మీరు ప్రిపేర్ అవ్వాలి. జనరల్ ఫారెస్ట్ వచ్చేటికి మాత్రం ఇది ప్రాపర్గా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. ప్లాంట్ సైన్స్ అట, ఫారెస్ట్ ఎకాలజీ, నెక్స్ట్ హార్టికల్చర్ మీద, నెక్స్ట్ సాయిల్ సైన్స్ మీద మనకైతే ఉంటుందని వీళ్ళైతే చెప్పారు. మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ మీద, జనరేటివ్ సివిలికల్చర్ మీద మనకైతే ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇంకా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎకనామిక్ అండ్ జియాలజీ అండ్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మీద మనకైతే ఉంటుంది. అలాగా టోటల్గా 11 ఎన్విరాన్మెంటల్ సైన్స్తో పాటు 11 టాపిక్స్ ఇచ్చారు. వీటిని మీరైతే ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో మంచి అప్డేట్ వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. ఈ యొక్క డీటెయిల్స్ అని కూడా ఏపీపీఎస్సీలోని డైరెక్ట్గా నోటిఫికేషన్ పడిన వెంటనే సో నేను మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకే, ఇంకొక ఎక్స్టెండ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.